2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వారం రోజుల నుంచి చికెన్ ప్రియులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్ల దగ్గర క్యూ కట్టే జనం ఇప్పుడు రేట్లు చూసి వెనక్కి తగ్గుతున్నారు. చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి నుంచి రేట్లు చూస్తేనే గుండె గుబేల్మనే పరిస్థితికి వచ్చింది. ఎండలు మండిపోతుంటే దానికి తోడు చికెన్ ధరలు కూడా పోటీ పడి మరీ పెరుగుతున్నాయి. సామాన్యుడి పళ్ళెంలో ముక్క కనిపించాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే అన్నట్టుగా మారింది ప్రస్తుత పరిస్థితి. గడిచిన వారం రోజులుగా చికెన్ ధరలు క్రమంగా పెరుగుతూ సామాన్యులకు భారంగా మారాయి. కేవలం వారం రోజుల క్రితం కిలో స్కిన్లెస్ చికెన్ ధర 250 నుంచి 285 రూపాయల మధ్య ఉండగా ఇప్పుడు అది ఏకంగా 330 రూపాయల మార్కును దాటేసింది. దీంతో ఒకప్పుడు 2 కిలోలు కొనేవారు కూడా ఇప్పుడు అర కిలోతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోనీ మటన్ తిందామంటే దాని ధర వింటేనే ఆకలి చచ్చిపోతుంది. కిలో మటన్ 1000 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు పలుకుతోంది. అంటే సామాన్యుడికి ఆదివారం విందు అనేది ఇప్పుడు ఒక ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పెరుగుతున్న ఎండలేనని వ్యాపారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత వల్ల కోళ్లు చనిపోవడంతో సరఫరా గణనీయంగా తగ్గింది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. సరఫరా తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. జూన్ నెలాఖరు వరకు ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ముక్క కోసం కాకుండా కేవలం గుడ్లతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కానీ గుడ్ల ధరలు కూడా డజన్ 80 రూపాయల వరకు ఉండడం గమనార్హం. వ్యాపారులు చెబుతున్న దాని ప్రకారం సరఫరా పెరిగితే తప్ప రేట్లు తగ్గే సూచనలు లేవు. ప్రస్తుత మార్కెట్ ధరలను ఒక్కసారి పరిశీలిస్తే లైవ్ బర్డ్ ధర 190 నుంచి 210 వరకు ఉంది. స్కిన్తో కూడిన చికెన్ ధర 210 నుంచి 220 రూపాయలు పలుకుతుండగా స్కిన్లెస్ చికెన్ ఏకంగా 330 రూపాయలకు చేరింది. ఇక బోన్లెస్ చికెన్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే. ఇది ఏకంగా 640 నుంచి 660 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. గుడ్ల ధరలు కూడా సామాన్యులకు భారంగానే ఉన్నాయి. మొత్తానికి చికెన్ మార్కెట్ ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో లేని లగ్జరీగా మారిపోయింది.